ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ. నారాయణ నమస్కృతి నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయము ధీరయేత్. ఇప్పుడు ఇంతవరకే మనం ప్రతిసర్గ పర్వం ప్రథమ ఖండం చూసుకున్నాం. ద్వితీయ ఖండంలో చూస్తాం. ద్వితీయ ఖండం అంతా కూడా సుమారుగా 23-35 కథలు ఉంటాయి దీంట్లో. మనం ఉదాహరణకి ఒక కథ చూసుకుందాం ఎట్లా ఉంటుంది అన్నది. ద్వితీయ ఖండం స్వామి సేవక పరస్పర బంధం రూపసేన వీరవరుల కథ. భారతదేశంలో ప్రాచీన కాలం నుండి వైతాళ పంచవింశతిక లేదా వైతాళ పచ్చిసి అనబడు కథలు విక్రమ వేతాళ సంవాద రూపంలో అత్యంత ప్రసిద్ధాలు. వీటికి మూలం భవిష్య పురాణమే అనిపిస్తుంది. స్త్రీ పురుషుల మనోద్రేకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించినప్పటికీ ఈ కథలను వ్యవహార దృష్టితో చూస్తే నీతి కథలుగా పరిగణించబడతాయి. అందుచేత వీటిలో కొన్ని కథలు ఇక్కడ ఇవ్వబడుతున్నాయి. సూత మహర్షి చెప్పసాగాడు. అందరూ అనుకుంటారు సూత మహర్షి కథలు చెప్తున్నాడేంటి అనుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా అంతకుముందు యుగాల్లో ఎక్కడో కథలు జరిగినాయి. దాంట్లో నీతి అనేది ఏదో ఉంది. ఆ నీతి అనేది ఇక విక్రమాదిత్యుడికి తను తెలుసుకోవాలని ఇక్కడ పార్వతీదేవి ప్రత్యేకంగా వేతాళనే ఒక క్యారెక్టర్ని, ఒక బ్రాహ్మణుని ఆత్మరూపంలో, అతను ఎక్కడ ఉంటాడంటే ఏదో ఒక శ్మశానంలో ఎక్కడో ఉన్నట్టు ఉంటాడు. అయితే అతన్ని వేతాళుడి దగ్గరికి వెళ్ళి, ఇదంతా మహాకార్యుడని ఒకడు ఉంటాడు. అతను వచ్చి ఈ విక్రమాదిత్యుడు ఎటువంటి వాడంటే ఒక 50 సంవత్సరాల వరకే ఒక కరువు రాబోతుందని జ్యోతిష్కులు చెప్తారు. దానికి కారణం ఏంటంటే రోహిణి నక్షత్రం, పుష్యమి నక్షత్రం వక్రగతులు నడుస్తున్నాయని చెప్తారు. దానికి ఏం చేయాలి అన్నది అతనికి తెలియకుండా అతనికి ఒక నక్షత్ర సాధకం అనేది ఏదో ఒకటి ఉంటుంది అతని దగ్గర. అతని దేవతలు మాత్రం దాన్ని ఉపయోగించాలంట. ఉపయోగించాల్సి వస్తే అతను ఏం చేస్తాడు, దాన్ని 50 సంవత్సరాలకు మనం అందరం చనిపోతాం కదా. వరాహమీరుడు అనే ఒక మంత్రి ఉంటాడు అతని దగ్గర. అతను చెప్తాడు ఆ నక్షత్రాన్ని మనం ఛేదించాలని. ఛేదిస్తే అతను చనిపోతాడు. అయితే నేను 50 సంవత్సరాలకి అందరూ చనిపోతారని చెప్తున్నాను కదా కరువు ద్వారా. ఆ రోహిణి నక్షత్రాన్ని, పుష్యమి నక్షత్రాన్ని మనం సరైన దిశలో మనం పెడితే అప్పుడు కరువు రాకుండా ఉంటుంది కదా అని అతను ఏం చేస్తాడు, రోహిణి పుష్యమి నక్షత్రాన్ని ఒకే దెబ్బతో అది సరైన క్రమంలోకి వచ్చేటట్టు చేస్తాడు. అయితే అతను మూర్ఛిల్లి పడిపోతాడు. ఆ విధంగా చేయడం ద్వారా మహాకార్యుడు అతను వచ్చి అతన్ని మరలా రక్షించినట్టుగా చరిత్ర ఆధారాలు అతని గ్రంథాలు అది చెప్తున్నాయి. అయితే ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ అన్నమాట. అప్పుడు అతను ఆ మహాకాలుడు అతను వచ్చి అతన్ని రక్షించడం, తన యోగమయ చేత మిరాకిల్ ద్వారా అతను రక్షించడం, అతను మరలా బతకడం, మోక్షం నుంచి బయటకు రావడం. ఆ మహాకాలుడు ఏదో బేతాళుల దగ్గరికి వెళ్ళి బేతాళుని తీసుకొని రమ్మని అడుగుతాడు. ఆ బేతాళులు తీసుకుని ఇతనికి ఇస్తే అతను ఆయుష్ పెరుగుద్దనో, ఎందుకంటే పూర్వకాలం ఏంటంటే ఎక్కువ ఆయుష్ బతకాలని చూస్తూ ఉన్నాడు. చూసాం కదా కలియుగంలో చాలా తక్కువ ఆయుష్ అని, 120 సంవత్సరాల వరకే. ఇంకా అసలు ఇప్పుడైతే ఇంకా 70 సంవత్సరాలే. అది కూడా కీర్తన గ్రంథంలో ఎక్కడో బైబిల్లో ఉంటుంది. మా ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు అంతవరకే ఉన్నట్లుగా ఇప్పుడు మనం కీర్తన గ్రంథం బైబిల్లో కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ యొక్క కలియుగంలో ఎంతగా తగ్గిపోవడానికి, అతను ఆయుష్ పెంచుకోవడానికి ఆ బేతాళ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు. అతను బేతాళను తీసుకురావడానికి విక్రమాదిత్యుడు వెళ్ళటం, అతను తీసుకురావటం, వచ్చే దారిలో
ఆ బ్రాహ్మణుడైనటువంటి దేవదూత అంశ కలిగిన బ్రాహ్మణుడు అతన్ని కొన్ని ప్రశ్నలు అడగటం, కొన్ని కథలు చెప్పడం, ఆ కథల తర్వాత నీతి సంబంధమైన న్యాయ సంబంధమైన కొన్ని ప్రశ్నలు అతను అడగటం, దానికి విక్రమాదిత్యుడు కరెక్ట్గా జవాబు చెప్పడం, అతని యొక్క ఇంటెలిజెన్స్, బుద్ధి యొక్క వరం, అతనికి జ్ఞాన వరం అతనికి ఉందని, అప్పుడు మనం అతని ద్వారా మనం అనేకంత నీతి కథల ద్వారా నీతి మనం నేర్చుకోవాలని ఇక్కడ కథలు ఇవ్వబడుతున్నాయి. సూత మహర్షి ఇలా చెప్పసాగాడు. మునులారా, రుద్రకింకరుడు ఒక్క మారు శంకర భగవానుని మనసారా ధ్యానించి రాజుతో ఇలా చెప్పసాగాడు. మహారాజా, ముందుగా ఒక మనోహరమైన కథను వినండి. ప్రాచీన కాలంలో అన్ని అదృష్ట భాగ్యాలు అబ్బిన నగరం ఒకటి ఉండేది. దాని పేరు వర్ధమానపురి. అక్కడ రూపసేనుడైన మహాత్ముడు రాజుగా ఉండేవాడు. అతని రాణి విద్వన్మాల పరమ పతివ్రత. ఒకరోజు ఈ ధర్మాత్మని దర్బారుకు ఒక క్షత్రియ వీరుడు తన భార్య, పుత్రుడు, పుత్రికలతో సహా వచ్చాడు. అతని పేరు వీరవరుడు. తనకేదైనా పన్నిప్పించమని మాత్రమే అడిగాడు. అయినా ఆ మాట తీరు, వినయము, కనులలో కనిపించు ధర్మశీలత రాజుని ఎక్కడో చల్లగా తాకినట్లు కావడంతో అతనిని తన సింహద్వార రక్షకునిగా నియమిస్తూ వేతనం మాత్రం చాలా ఎక్కువగా రోజుకి 1000 సువర్ణ ముద్రలుగా ప్రకటించాడు. రాజు మనసులో ఏముందో మరి. ఆయన తన గుప్తచరులను ఈ వీరవరుడు ఇంత సొమ్మును ఎలా ఖర్చు పెడుతున్నాడో కనుక్కోమని పంపించాడు. వారు వచ్చి చెప్పగానే రాజు తన అంచనా తప్పలేదని ఆనందంగా తల పంకించాడు. ఎందుకంటే వీరవరుడు పరమ ధర్మపరుడు, అధికాంశ ద్రవ్యాన్ని యజ్ఞతీర్థ పోషణకు, శివవిష్ణు మందిరాల్లో ఆరాధనాది కార్యాలకు, సాధు బ్రాహ్మణ అనాథ ఆశ్రమాల్లో అన్నదానాలకు వెచ్చిస్తూ తాను చాలా సీదాసాదాగా బ్రతుకుతున్నాడు. రూపసేనుడు వీరవరుని శాశ్వత ప్రాతిపదికపై అదే ఉద్యోగంలో నియుక్తం చేశాడు. ఒకనాటి అర్ధరాత్రి భయంకరమైన వానపడింది. మేఘగర్జనలు గుండెల్లో గుబుక్కు పుట్టించసాగాయి. మెరుపు మెరిసినప్పుడల్లా కనులు కొంతసేపు పనిచేయడం మానివేయసాగాయి. ఆ సమయంలో శ్మశానం నుండి ఏదో ధ్వని వినిపించింది. అదొక రోదన ధ్వని. ఎవరో స్త్రీ హృదయ విదారకంగా ఏడుస్తున్నట్లు రాజు కనిపించింది. ఆయన వెంటనే సింహద్వారానికి వచ్చి అక్కడ అప్రమత్తంగా పనిచేస్తున్న వీరవరిని పిలిచి ఆ రోదన ఎవరిదో ఎందుకో కనుక్కొని రమ్మన్నాడు. కత్తిని చేతబట్టి పరుగున బయలుదేరిన వీరవరునికి వెనకే అతనికి కనపడకుండా మహారాజు కూడా బయలుదేరాడు. మరుభూమిలో అంటే శ్మశాన భూమిలో వీరవరునికి ఏడుస్తున్న ఒక స్త్రీ కనిపించింది. అతడు వెళ్ళి ఆమెను మృదువైన పలుకులతో ఓదార్చి ఏడుపును ఆపించి ఇలా అడిగాడు. ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు అని అక్కడ అడుగుతున్నాడు. నేను రాజ్యలక్ష్మి నాయన, అంటే ఈ రాజ్య సంపదని, సుఖాన్ని, సంతోషాన్ని, అంటే రాజ్య సంపద ఆవిడ ఏడుస్తున్నాడు. నమస్కారం తల్లి, నీకెంత దుఃఖం ఎందుకు కలిగింది? ఈ నెలాఖరులో రూపసేన మహారాజును మృత్యు కబళించబోతుంది. నేను అనాథరైపోతానని రోధిస్తున్నాను అని ఆవిడ చెప్పింది. శివశివా, ఇది మనందరికీ హృదయశల్యమే అమ్మా. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన దానివి. ఈ దారుణాన్ని ఎలా ఆపాలో కూడా నీకే తెలిసి ఉండాలి. దయచేసి చెప్పు, ఆ రాజుని ఎలా కాపాడగలను సెలవి అని అక్కడ వేరేవాడు అడుగుతాడు. ఆ రాజుని ఎలా కాపాడగలను సెలవి అంటాడు. తెలుసు వేరవరా, రాజుగారిని కాపాడటమే కాదు, ఆయన దీర్ఘాయువును గావించే ఉపాయం ఒకటి ఉంది. నీ కొడుకుని దీర్ఘాయువు కావాలి. ఇప్పుడు చాలామందికి ఎక్కువ దీర్ఘ ఆయుష్ కావాలి, అదే సమస్య. ఇప్పుడు మనం యశోద సినిమాలు చూస్తే కూడా అదే రకంగా చిన్నపిల్లవాడి సీరం తీసి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి అందం మళ్ళీ తిరిగి రావటం, వాళ్ళకి ఆయుష్ పెరగటం, ఇలాగ కల్కి సినిమాలు కూడా ఇదే రకంగా వాళ్ళు ఆ రకంగా చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళు కూడా అదే దీన్ని దీర్ఘాయువుని గావించే ఉపాయం పడుతుంది. నీ కొడుకుని చండికాదేవికి బలిస్తే రాజుగారు దీర్ఘాయువుకి కాగలరు. ఒక వారిని చండికాదేవికి బలి ఇస్తే
దీర్ఘాయువు వస్తుందన్నారు. ఏమాత్రం తటపడాయించకుండా అలాగే తల్లి అని బయలుదేరాడు వీరవరుడు. ఆమె ఆనందంగా అంతర్ధానం చెందింది. వీరవరుడు ఇంటికి ఈ వివరాలను చెప్పగానే కొడుకు తనంతా తానే బయలుదేరాడు. వీరవరుడు, అతని పుత్రుడు, ఇతర కుటుంబ సభ్యులైన తల్లి కూతుళ్ళ చండికాలయానికి వెళ్ళగా వారి కనపడకుండా రాజు కూడా వారిని వెంబడించాడు. కొడుకు కూడా అక్కడ ఒప్పుకోవటం అనేది చాలా విశేషం. ఇదేదో పెద్ద సత్యయుగంలో కథగా ఉంది. అంటే కలియుగంలో అట్లాగా నిన్ను చంపేస్తాను భరిస్తానంటే కొడుకులు ఎవరు నూరుకుంటారా? అయితే బైబిల్లో కూడా ఒక కథ ఉంటుంది. అభిరాముడు అంటే భవిష్య పురాణంలో అతను అభిరాముడు అని పిలుస్తారు. అతన్ని బైబిల్లో అబ్రహాము, ఖురాన్లో ఇబ్రహీము. అయితే ఈ రెండింటి మధ్య వచ్చే వ్యత్యాసం ఎక్కడ వస్తుందంటే, అభిరాముడికి మొదటి భార్య శారా, రెండవ భార్య హాగర్ అంటే హజరా బీబీ అని ముస్లిం అంటుంటారు. ఈ హజరా బీబీకి వచ్చిన కుమారుడే అక్కడ బలి ఇవ్వబడ్డాడని ఖురాన్లో, కాదు శారదాదేవి అంటే శారదా మాత ద్వారా వచ్చిన సంతానమే ఐజాక్. అతనే ఇస్సాకు లేదా అదే ఇస్సాకు, అతనే బలి అయ్యాడని బైబిల్లోను. ఇట్లాగా రెండు రకాలుగా అక్కడ మనం ఏదేమైనప్పుడు కూడా అది కూడా ఒక కుమారుని బలి ఇవ్వటం అన్నదే అక్కడ బైబిల్ ఖురాన్ గ్రంథాల్లో మనం అక్కడ చూస్తే భవిష్య పురాణంలో కూడా అటువంటి కథ ఇక్కడ చెప్పబడుతుంది. వీరవరుడు దేవుని స్తుతించి, నా రాజు ప్రాణాలను రక్షించు మాత అంటూ కొడుకు తలను తెగగొట్టాడు. నిర్జీవమైన నేలపై పొర్లుతున్న అన్న శిరస్సును చూసి తట్టుకోలేక వీరవరుని కూతురు గుండె అతనికి ఎవరైతే అతను ప్రాణం అర్పించాడో, నిత్యమే నేలపై పొర్లుతున్న అన్న శిరస్సును చూసి తట్టుకోలేక వీరవరుని కూతురు గుండె ఆగి చనిపోయింది. అంటే కొడుకు చనిపోయాడు, కొడుకుతో పాటు కూతురు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఈ దృశ్యాన్ని చూసి ప్రాణాలు నిలుపుకోలేక వారి తల్లి మరణించింది. ఎవరినో కాపాడుదామని వెళ్తే అతను ఆవిడేమో కొడుకు ప్రాణాలు కాదు, సరే కొడుకు పోతే పోయిందని కూతురు భార్య ఉన్నారనుకుంటే కూతురు ప్రాణాలు పోయింది. వీళ్ళిద్దరూ పోయేటప్పటికి తల్లి కూడా మరణించింది. వీరవరుడు ఎవరికి వెళ్ళి ఇట్లా చేస్తే ఇట్లా జరిగింది. వీరవరుడు నిశ్చలంగా కొంతసేపు నిలబడిపోయి తేరుకొని వారికి దహన సంస్కారాలు చేసి తాను కూడా తన చివరి కోరికగా రాజుగారి దీర్ఘాయువుని కాంక్షిస్తూ దేవికి తన శిరస్సును ఖండించి ఇచ్చి మరణించాడు. తను కూడా మరణించేశాడు. ఇదంతా చాటుగా ఉండి చూసిన మహారాజు గబగబా దేవాలయంలోకి వచ్చి చిన్నగా మాత్రం, ఇంతటి విశ్వాసపాత్రుని నా ప్రాణం కోసం బలి ఇచ్చిన నేను సుఖంగా బతకగలగడం అసంభవం. ఇందరి ప్రాణాలను తీసి నేను ఎందుకు బ్రతకాలి? నా బ్రతుకు కోసం నలుగురు మనుషులు చనిపోయారా అని నేను ఎలా బతకాలి అంటూ వరం నుండి కత్తి తీసి తనను తానే ఖండించుకోబోతుంటే చండీమాత ప్రత్యక్షమే అతని చేతిని పట్టుకుని ఆపి, రాజా, నీ కరుణతో ప్రేమతో త్యాగంతో నన్ను ప్రసన్నం చేసుకున్నావు. నీవు దీర్ఘాయువు ఇంత క్రితంగా ప్రసాదించబడింది. ఎందుకంటే అతనికి ఆల్రెడీ బలి అనేది జరిగిపోయింది కాబట్టి దీర్ఘాయు అతనికి వచ్చేసింది. ఇప్పుడు నీకేం కావాలో కోరుకొని కటాక్షించింది. అమ్మ, కుటుంబ సమేతంగా వీరవరుని బ్రతికించి అతనికి ఇందులో నా ప్రయాణం తెలియకుండా చెయ్యి. అయితే ఎవరైతే చనిపోయారో నా గురించి వాళ్ళని కొంచెం బతికించి తల్లి అని అంటాడు. తదాస్తు అంటూ దేవి మాయమైంది. రాజు గబగబా బయటికి వెళ్ళిపోయాడు. లేచి నిలబడి ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ నిలబడిపోయారు. వీరవరుడు అతని కుటుంబం చివరికి తమ ఈ పునర్జన్మ దేవి ప్రసాదమే అని సమాధానపడి కుటుంబాన్ని ఇంటిలో దించి సింహద్వారం వద్దకు పోయాడు వీరవరుడు. అయితే బైబిల్ ఖురాన్లో కూడా అక్కడ ఏ వ్యక్తిని అయితే అతను చంపాలనుకుంటారో అతను చంపవద్దని ముందు చంపకుండానే అక్కడ భగవానుడు వచ్చి అక్కడ ప్రత్యక్షమై చెప్పినట్లుగా అక్కడ బైబిల్ ఖురాన్ గ్రంథాలు చెప్తున్నాయి. సింహద్వారం వద్దకు పోయాడు వీరవరుడు. తర్వాత మహారాజు వీరవరుని పిలిపించి రాత్రి రోధించిన స్త్రీ సంగతి ఏమిటని అడిగారు.
వీరవరుడు అదేం పెద్ద విషయమేం కాదు అన్నట్టుగా చాలా తేలిగ్గా అది ఎవరో అసంతృప్త ఆత్మ ప్రభువు స్త్రీ రూపం ధరించి ఏడుస్తుంది, నన్ను చూడగానే అదృశ్యమైపోయింది అనేశాడు. పురాణంలో ఇక్కడ చుడాయిలు అనే మాట వాడబడింది. అంటే పిశాచిల దుష్ట స్త్రీ అని అర్థం. రాజ్యంలో అందరికీ తల్లి లాంటిదైన రాజ్యలక్ష్మి వీరవరుడిలా అలా ఉండడని అనిపిస్తుంది. రాజుకు ఏమనాలో తోచలేదు. తన ప్రాణాన్ని రక్షించి తన సొంత ప్రాణాన్ని తృణప్రాయంగా త్యజించిన వ్యక్తి తన వద్ద ఆ విషయాన్నే చెప్పుకోకపోవడం అరదు. వీరవరుని స్వామి భక్తిని ధీరతను చూసి అత్యంత ప్రసన్నుడైన మహారాజు తన కూతుర్ని వీరవరుని కొడుకునకిచ్చి పెళ్లి చేశాడు. వీరవరుని తన సేవకునిగా కాక ప్రియమిత్రునిగా ప్రకటించాడు. అంటే తన ప్రాణాలను కాపాడాడు. తను చేసుకున్నటువంటి త్యాగాన్ని కూడా తన జనాలకి చెప్పుకోకుండా, ఆ రాజుగారికి చెప్పుకోకుండా ఏదో పీడకల్లాగా మర్చిపోయాడు. అంతగా చేసినటువంటి వీరవరుణ్ణి ఏం చేయాలి అతను ఆలోచించి రాజు తన కూతుర్నే తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అన్నమాట ప్రియమిత్రుడిగా కూడా అతన్ని ప్రకటిస్తాడు. ఇంతవరకు చెప్పి కాస్త ఆగి బేతాళుడు విక్రమాదిత్యుడు, మహారాజా, ఈ కథలోని ముఖ్య పాత్రలు ఇరువురు కూడా ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగానికి వెనుదీయలేదు. ఇద్దరిలో ఎవరిది అధిక త్యాగము, ఎవరిది అధిక స్నేహం? అటు వీరవరుడు కూడా తన ప్రాణాన్ని ఇచ్చాడు, అతన్ని గొప్ప అధికమైన త్యాగమా? అట్లాగే మహారాజు గారు కూడా తన ప్రాణాన్ని చెండుకదేకి అట్లాగా తల నరికేసుకుంటాడు. నేను ఎందుకు బ్రతకాలి, నలుగురు ప్రాణాలు తీశాను. ఖండించుకోబోతుంటే, ఇంకా ఖండించుకోకపోతుంటే చండీమాత అతను ప్రత్యక్షమే ఆపేసింది. అట్లాగే అక్కడ అభిరాముడు కూడా భవిష్య పరంపర అతను అభిరాముడు కూడా తన కుమారుని ఖండించబోతుంటేనే ఆపేసినట్లుగా అక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇట్లా ఇప్పుడు ఎవరిది ఎక్కువ గొప్ప త్యాగం, వీరవరుడుదా రాజు అనేటువంటి రాజుగారిదా చెప్పండి అని అడుగుతున్నాడు. స్థూల దృష్టికి ఇద్దరు సమాన స్థాయిలో ఉన్న ఆదర్శ పురుషులే, అద్భుత కర్తవ్య పారాయణలే. అయినా కూడా రాజుగారి వ్యక్తిత్వమే అధిక త్యాగ స్నేహాలయం అనిపిస్తుంది. ఎందుకంటే వీరవరుడు రాజు సేవకుడు, అతని సేవకి ప్రతిఫలం లభిస్తుంది. రాజు ప్రాణం రక్షించడం అతని ధర్మం. దీని తర్వాతనే ఇక ఏ ధర్మమైనా, అంటే రాజుగారిని ప్రాణం రక్షించడం అనేది తను ఒక ప్రాణాలు పోయినా సరే సేవకుడు ఆ విధంగా ఉండాలి అన్నట్లుగా అతని ఉద్యోగ ధర్మం నిమిత్తం అతను చేయాలి. రాజుకి వీరవరుని రక్షించాల్సిన ధర్మం లేదు. ఒక సైనికుడిని అతను రక్షించాల్సిన అవసరం ఏది ఉందా? లేదు. వీరిద్దరిలో ఎవరిది గొప్ప త్యాగం? వీరవరుని రక్షించాల్సిన ధర్మం లేదు రాజుకి. అయినా అతను ఒక సామాన్య సేవకుడి కోసం తన ప్రాణాలను చేయడానికి పూనుకోవడం గొప్ప విషయం. కాబట్టి రాజుగారి స్నేహం త్యాగాలే అధిక స్థాయికి చెందినవని చెప్పాడు రాజు. విక్రమాదిత్యుడు ఏం చెప్పాడు? ఎవరిది గొప్ప త్యాగం? రాజుగారిదే గొప్ప త్యాగం. తన సేవకుడై తను చేశాడు, కానీ తన యొక్క ప్రాణాలని, తన యొక్క కుటుంబం కోసం కాదు, తన ప్రాణాలని ఇచ్చేశాడు. తన కొడుకు ప్రాణాలను ఇచ్చాడు. తన కొడుకు ప్రాణాల వల్ల ముగ్గురు ప్రాణాలు పోయినాయి. అయినప్పటికీ కూడా అక్కడ రాజుగారు పోతే రాజ్యమే నాశనం అయిపోతుంది. అతను చేసినటువంటిదే తన ప్రాణాలను తను చంపుకోవాలి. ఇంతమంది కోసం ఈ విధంగా నలుగురు చనిపోవటం ఏమిటి అన్న ఆలోచించి తనకు తాను బలి అవ్వటమే అక్కడ గొప్ప త్యాగం అనేది కూడా అక్కడ చెప్పబడింది. ఓం నమో నారాయణ.